ప్రజల సమస్యలు తెలుసుకొని దానికి తగ్గట్టుగా పనిచేసి ముందుకెళ్తున్న వాడు నిజమైన నాయకుడు. ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అన్న మన సంక్షేమం కోసం ఆయన అహర్నిశలు ఎంత కష్టపడుతున్నాడు అనేది మనం అందరం కూడా చూస్తున్నాం. ఆయనకి ఇంకో జోడెద్దులాగా వంశీచంద్ర రెడ్డి అన్న కూడా ఆయనకి తోడై, అన్నా నీ బలాన్ని నేను ఇంకా మరింత బలపరుస్తేనే మన ఇద్దరం కలిసి మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిద్దామే అని ఇద్దరు అనుకొని మీ ముందరికి ఈ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మీ ముందరికి వచ్చి నిల్చున్నారు. మంచికైనా చెడుకైనా మన ఇంటోడు కావాలి అంటారు, ఇంటోడు ఉండాలి అంటారు. మన ఇల్లు అంటే మహబూబ్ నగర్ కదా, మనం ఎవరిని గెలిపించుకున్నాం? ఎన్నమన్నని గెలిపించుకున్నాం. మన అదృష్టం కొద్దికి ఏమైంది, రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయిన. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో ఉండే వారధి వంశీచంద్ర రెడ్డి గారిని గెలిపిస్తే వీళ్ళ ముగ్గురికి ఎవరైనా అడ్డుంటారా? ముగ్గురికి మన ప్రాంతం మీద మమకారమే కదా. ఒక ఆయననేమో నా నియోజకవర్గం అని, ఒక ఆయననేమో నా జిల్లా అని, ఇంకొక ఆయనేమో నా పార్లమెంట్ నియోజకవర్గం అని. ముగ్గురితో ఆలోచన విధానం ఒకటే ఉంటది. ఏ అభివృద్ధి అయినా ఏ హామీ అయినా ముగ్గురు కూర్చొని